ప్రతి సంవత్సరం ఎండ, వాన, చలి అని 3 కాలాలు ఉంటాయి. చిన్నపిల్లలు అయితే సమ్మర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, ఆ సమ్మర్ హాలిడేస్ కోసం. కానీ హిస్టరీలో ఒక సంవత్సరం ఆ సమ్మరే రాలేదు. ఆ సంవత్సరం మొత్తం చలి, వానలు, మంచు, ఇంకా ఆకలితో ప్రపంచం అల్లాడిపోయింది. ఆ సంవత్సరమే 1816. ఇలా ఎందుకు జరిగిందంటే దానికి ఒక సంవత్సరం ముందు అంటే 1815 లో ఇండోనేషియాలోని మౌంట్ అంబోరా అనే అగ్నిపర్వతం బద్దలైంది. అది చరిత్రలోనే అతిపెద్ద వాల్కనో బ్లాస్ట్. దాని వల్ల వచ్చిన టన్నుల కొద్ది బూడిద, సల్ఫర్ డయాక్సైడ్ గ్యాస్ ఆకాశంలోకి వెళ్లి అక్కడ ఒక పొరలాగా ఏర్పడింది. ఈ పొర సూర్యుడి వేడిని వెలుగుని భూమి మీదకి రాకుండా ఒక అద్దం లాగా అడ్డుకుంది. దీని వల్ల యూరోప్ ఇంకా అమెరికాలో జూన్, జూలై నెలలో కూడా మొత్తం మంచు కురిసింది. పంటలు మొత్తం నాశనమై చరిత్రలోనే అతిపెద్ద కరువు వచ్చింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ భయంకరమైన వాతావరణం వల్లే స్విట్జర్లాండ్ లో హాలిడేకి వెళ్లిన మేరీ షెల్లీ అనే రచయిత్రి బయటకు వెళ్లలేక ఇంట్లోనే కూర్చొని ఫ్రాంకెన్స్టీన్ అనే ఫేమస్ నవలను రాసింది. ఒక ప్రకృతి విపత్తు ప్రపంచాన్ని ఆకలితో పాటు ఒక గొప్ప కథను కూడా ఇచ్చింది. మీరు ఇక్కడ దాకా చూసారంటే ఖచ్చితంగా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చే ఉంటుంది. అలాగే వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.